ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య వ్లాగ్స్ తెలుగు. ఈ రోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. అందరికీ చాలా ఇష్టం కదండి. ఈ చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింతపండు, కర్రీ లీవ్స్, రెడ్ మిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు అండ్ గ్రీన్ చిల్లీ అన్నమాట. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం అనమాట. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. ఆ పల్లీలు అనేది వేగనివ్వాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు అనేవి బాగా ఏగితే పులిహోరలో చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఈ పల్లీలు అటు ఇటు తిప్పుకొని వేపుకుంటున్నాను. ఈ పల్లీలు అనేవి కొంచెం ఏగిపోయినాయి కదా, దీన్ని తీసుకొని వేరే బౌల్లో షిఫ్ట్ చేసేస్తున్నాను. ఈ వేరే బౌల్లో షిఫ్ట్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి శనగపప్పు అండ్ మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇదే దాంట్లో మళ్ళీ వచ్చేసి ఆవాలు, జీలకర్ర ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత డ్రైడ్ మిర్చి యాడ్ చేశాను. గ్రీన్ లీవ్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. ఇవి కూడా యాడ్ అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ ఇంగువ వల్ల టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఇవి కూడా రోస్ట్ అయిపోయినాయి కదా, ఇవి ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినాయి. నేను వేరే బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. దీంట్లో గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రై అవుతుంది కదండి, ఇప్పుడు చింతపండు పులుపు అనేది తీసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకున్నాను. దీన్ని కొంచెం మరగబెట్టుకోవాలన్నమాట. మరుగుతుంది కదా, అది మరిగేటప్పుడు కొంచెం తిప్పుకొని తర్వాత బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. నేను 2 పీసెస్ ఆఫ్ బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తాను 2 టేబుల్ స్పూన్. తర్వాత వచ్చేసి సాల్ట్ అనమాట. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ యాడ్ చేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయింది కదా, ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, కొంచెం మరగబెట్టుకుంటున్నాము. ఇది అనేది వాటర్ అనేది బాగా ఎగిరిపోతుంది. ఎగిరిపోయింది కదండి, కట్టేసాను. ఇప్పుడు రైస్ అనేది నేను 1 కప్పు తీసుకున్నాను అనమాట. ఆ రైస్లో ఇది యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మొత్తం కలిసేటట్టు, పులుపు అనేది కలిసేటట్టు రైస్లో మొత్తం కలుపుకున్నాను. చూడండి ఎట్లా కలుపుతున్నాను. అది మొత్తం కలవాలన్నమాట, పులుపు అనేది కలవాలి. తర్వాత వచ్చేసి రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ మిగతా ఉన్నాయి కదండి, శనగపప్పు, మినపప్పు, అవన్నీ కలిపి మిక్స్ చేశాను. అంగోండి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. బౌల్ తీసుకొని పులిహోర అనేది సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇదండి చింతపండు పులిహోర ఎలా చేయాలో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.